మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విశ్వాంబర వశిష్ఠ మల్లెడి దర్శకత్వం వహిస్తున్న ఈ యొక్క మూవీ ఈ సంవత్సరం మోస్ట్ అవార్డెడ్ పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి. ఇప్పటికే పోస్టర్లు టీజర్లు భారీ అంచనాలను నెలకొల్పాయి. ప్రతిష్టాత్మక చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్పై విక్రమ్ వంశీ ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ యొక్క చిత్రంకు మ్యూజిక్ ప్రమోషన్ను స్టార్ట్ చేసేశారు మేకర్స్. హనుమాన్ జయంతి శుభ సందర్భంగా మేకర్స్ ఈ యొక్క చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రామారామాను రిలీజ్ చేశారు. ఈ యొక్క పాట స్లోఫుల్ ఫీమేల్ వాయిస్తో ప్రారంభమవుతూ ఉంది. మెగాస్టార్ చిరంజీవి పవర్ఫుల్ వాయిస్తో జై శ్రీరామ్ అనే నినాదాన్ని ప్రతిధ్వనిస్తుంది. శ్రీరాముడు సీత కళ్యాణ వేడుక నేపథ్యంలో సాంగ్ విజువల్ ఫీస్ట్లా ఉంది. ఇది హనుమంతుడికి రాముడి పట్ల ఉన్న అంచలమైన ప్రేమ భక్తిని అందంగా చూపించే ఘననివ్వాలి. మ్యూజికల్ జీనియస్ ఎంఎం కీరవాణి ఈ యొక్క సాంగ్ను చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు. లెజెండరీ సింగర్ శంకర్ మహాదేవన్ సింగర్ లిప్సిక ఈ యొక్క సాంగ్ను ఆలపించడం జరిగింది. రామజోగయ్య శాస్త్రి ఈ యొక్క సాంగ్కు సాహిత్యం అందించడం జరిగింది. చిరంజీవి గ్రేస్ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్తో అలరించారు. హనుమంతుడిగా అలంకరింపబడిన పిల్లల ప్రజెంటేషన్ భక్తిని జోడిస్తూ హనుమాన్ జయంతికి ఇది పర్ఫెక్ట్ సాంగ్ అనే చెప్పవచ్చు. ఈ యొక్క మూవీలో మెగాస్టార్ చిరంజీవి, సర్సన త్రిష హీరోయిన్గా నటిస్తూ ఉండగా హన్షిక రంగనాథ్ హీరోయిన్స్గా, కృణాల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి. ఈ యొక్క సాంగ్ చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై. అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై. చిరంజీవి గారు సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది. ఈ యొక్క సాంగ్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ, అలాగే కీరవాణి అందించిన బీజిఎం కానీ, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి. శంకర్ మహాదేవన్ ఆలపించిన తీరు కానీ, ఇందులో మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, ఎంట్రీ విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి. పక్కా ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి.